హాయ్ అండి, అందరికీ నమస్తే. హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి. మంచిగా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. నైట్ టైము ఒక 2 స్పూన్ల వరకు మెంతులు, 1 స్పూన్ వరకు రైసు, కొద్దిగా వాటర్ పోసి అవి ములిగేటంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ అండి ఇది. మార్నింగ్ మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్తో పాటు. ఒక 10 వరకు మందార ఆకులు తీసుకున్నాను. అట్లానే మీరు ముద్ద మందారమైన రెక్క మందారమైన పువ్వులు కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ముద్ద మందారం తీసుకుంటున్నాను. మా ఇంట్లో చెట్లు మందార చెట్లు కానివ్వండి, గోరెంటాకు చెట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లానే భృంగరాజు కూడా ఉంది. నేను అప్పుడప్పుడు రకరకాల ప్యాకులతో చూపిస్తూ ఉంటాను. నా ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి. ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఇలా పెద్ద ఉల్లిగడ్డ కంటే కూడా చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి, అవి అయితే మంచి గ్రోత్ ఇంకా పనిచేస్తాయి. మందార పువ్వులు ఓడిపోయినా ఫ్రెష్గా ఉన్న ఒక 5-6 వేసుకున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను బయట కెమికల్ షాంపూలు అయితే యూజ్ చేయనండి, అందుకని షాంపూ పొడి అయితే ఇలా ఒక కప్పులో వేసుకొని, మీరు చాలామంది నా ఛానల్లోనే చూస్తూ ఉంటారు కదండి. నేను కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు ఉన్న షాంపూ కూడా సేల్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవి అని టైప్ చేసి 182022 అని కొట్టినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా నాకు మెసేజ్ చేస్తే దాని కాస్ట్ అనేది చెప్తాను. ఎవరికైనా న్యాచురల్ వాడాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నా జుట్టుకు 2 స్పూన్లు సరిపోద్ది. ఇలా వాటర్ పోసి మీరు ఏ మందారాకు లేకుండా కూడా ఇది ఫ్రెష్గా ఇలా కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి, నేను చేతి పైన చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసి కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేసి ట్యాప్ కింద తలపెట్టి కడిగేయడమే. ఈ పొడి అప్లై చేసిన తర్వాత ఓ 10 నిమిషాలు అయితే నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలండి. అప్పుడే మనకి మంచి రీగ్రోత్ కనిపిస్తుంది. అట్లానే డాండ్రఫ్ తీసేస్తుంది. మంచిగా మనకి వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుతుందండి. ఉసిరిపప్పు అనేది ఎక్కువగా కలుస్తుంది కాబట్టి మనకి చిన్నతనంలోనే ఇప్పుడు వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే న్యాచురల్ అనేది యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మన కెమికల్ అంత తొందరగా ఈజీగా న్యాచురల్ అనేది గ్రోత్ ఉండదు. ఒక 6 నెలలు టైం పడుతుంది. ఆ తర్వాత మీకు మంచి గ్రోత్ ఒక్కసారి మొదలుపెట్టిందంటే న్యాచురల్ దానికి ఆ గ్రోత్ అనేది ఆగదండి. ఇంకా చాలా లాంగ్ అండ్ థిక్ హెయిర్ అయితే బాగా వస్తుంది మనకి. అందుకనే మీరు న్యాచురల్ వాడి చూడండి. పిల్లలకు కూడా ఇప్పటి నుంచే అలవాటు చేయండి. మీరు చిన్నతనం నుంచి ఎవరైనా కుంకుడుకాయలు యూజ్ చేసినట్లయితే దీంట్లో 4 ఇంగ్రీడియంట్స్ అయితే కలుస్తాయి. కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. మంచి రిజల్ట్ ఉందండి. ఎక్కువగా కిలోలు ఇది సున్నపిండి వెళ్తుందండి మా దగ్గర. ఆయిల్ కూడా వెళ్తుంది, కానీ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ అప్లై చేసి ఇలా ట్రై చేయండి. ఒట్టి ప్యాక్ వేయాలి అనుకునేటప్పుడు నేను ఇంతకుముందు చూపించిన ప్యాకు వేసుకోండి, మంచి గ్రోత్ కూడా కనిపిస్తుంది. నేను న్యాచురల్ వాడతాను కాబట్టి ఈ షాంపూ పొడిలోనే ఆ ప్యాక్ అనేది మిక్స్డ్ చేసి చక్కగా నెత్తికి అప్లై చేస్తాను. అప్లై చేసి కూడా చూపిస్తాను. చక్కగా ఒక 1 అవర్ అయితే నెత్తిలో ఉన్నట్టు చూసుకోవాలి. ఒట్టి షాంపూ పొడి అప్లై చేస్తే 10 నిమిషాలు సరిపోతుంది. ఇంట్లో ఉంటే ఆ షాంపూ పొడి కూడా 1/2 అవర్ పెట్టుకోవచ్చు. షాంపూ పొడితో కూడా మంచి గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి డాండ్రఫ్ తీసేస్తుంది. మనకి ఉసిరిపప్పు అనేది వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఒక 1/2 అవర్ పెట్టుకొని డైలీ ఇంట్లో ఉంటే చూడండి. ఇంట్లో లేము, మాకు డ్యూటీలు టైం అయిపోతుందంటే 10 నిమిషాలు కూడా సరిపోతుంది. న్యాచురల్. మనకి పాతకాలంలోనైతే కుంకుడుకాయ పగలగొట్టి నైట్ టైమే ఉడికి నీళ్ళు పోసేసి నానబెట్టుకొని మార్నింగు ఆ గుజ్జు తీసి నెత్తికి రుద్దుకొని తొందరగా వెళ్ళిపోవట్లేదా డ్యూటీలకు కానీ పనులకు కానీ. అలాగే ఇది కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ పొడి అనేది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చండి. షాంపూ పొడి మనకి నానబెట్టే పని ఉండదు. నైట్ టైం చాలామంది అడుగుతూ ఉంటారు, నైట్ టైము వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నా అని. అవసరం లేదండి. అప్పటికప్పుడు వేడి నీళ్ళు కూడా అవసరం లేదు. చల్లటి వాటర్ అప్పటికప్పుడు పోసుకొని రుద్దేసుకోవచ్చు. ఈ మధ్యనైతే ఎక్కువగా బాయ్స్ తీసుకుంటున్నారు, అడుగుతున్నారు కూడా. కొంచెం చేతిలో వేసి కూడా మేము అప్లై చేయొచ్చా అని. మీరు చేతిలో వేసి కూడా ఇలా రుద్ది నెత్తిపైన వేసి రబ్ చేసి రుద్దేసి కడిగేసుకొని వెళ్ళిపోవడమే. మంచి నురగ అనేది వస్తుంది, కానీ న్యాచురల్ నురగ ఉంటుంది మనకి. మన కెమికల్ అంత నురగ రాదు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను. నెత్తికి చక్కగా ఇలా కలిపి పెట్టుకున్నాం కదా. ఇలా నేను డైలీ ఆయిల్ పెడతానండి. నైట్ టైం కానీ డే టైం కానీ నెత్తి తలస్నానం చేసిన తర్వాత ఆరంగానే పెట్టేస్తాను. పచ్చిగుంతప్పుడు ఎవరు పెట్టకండి, డాండ్రఫ్ వచ్చేస్తుంది. ఆయిల్ అనేది
తల పచ్చిగా ఉన్నప్పుడు మనం ఆయిల్ పెట్టినట్లయితే డాండ్రఫ్ ఎక్కువగా వస్తుంది. అట్లనే డస్ట్ మనకి బయటికి వెళ్ళేటోళ్ళు పొల్యూషన్ వల్ల ఎక్కువ డస్ట్ అనేది పడినా డాండ్రఫ్ త్వరగా వచ్చేస్తుంది. నేను డైలీ ఆయిల్ పెడతాను ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఎక్కువగా ఆయిల్ పెడతాను, కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు పెడతాను, అందుకనే అలా కనిపిస్తుంది. తలస్నానం చేసిన తర్వాత నా జుట్టు అనేది సిల్కీగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా పాయలుగా తీస్తూ అప్లై చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది. నేను ప్రతి వీడియోలో అప్లై చేసి చూపించను, కొన్ని వీడియోలకు చూపిస్తా, కొన్ని వీడియోలకు చూపించను. ఎందుకంటే నేను అప్లై చేసేటప్పుడు ఇంట్లో అప్లై చేస్తా కాబట్టి ఇల్లంతా పడుతుంది. మీరు చక్కగా వాష్రూమ్లోకి వెళ్ళి అప్లై చేసుకొని ఓ చెంబుడు నీళ్ళు పోస్తే సింక్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేనైతే మళ్ళీ మాప్ కట్టతో తుడుచుకోవాలి, పెద్ద పని. కానీ చాలామంది అడుగుతున్నారు అప్లై చేసి కూడా చూపించవచ్చు కదా అంటే అని, అందుకని చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎక్కువ జుట్టు పెరుగుతూనే ఉంటుందండి, ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను అంత హ్యాండిల్ చేయలేను అనమాట జుట్టుని. పెద్దగా ఎక్కువ పెంచుకొని అది దువ్వుకోవడం కానివ్వండి, పెద్ద పనే ఉంటుంది. దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే, ఊడకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు ప్యాక్లు వేయాలి. నేను ఎక్కువగా షాంపూ పొడి వాడతాను కాబట్టి వేయను. చాలామంది ఒట్టి ప్యాకులు చూపించండి ఆంటీ, చాలా రోజులైంది మీరు చూపించట్లేదు అని అడుగుతున్నారని నేను చూపిస్తున్నాను అంతే. చూసారు కదా, ఇలా చక్కగా కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి ఒక 1 అవర్ అయితే పెట్టుకోవాలి. మీరు ఏ మందార పువ్వులతో కానీ, మందార ఆకుతో కానీ, కలబందతో కానీ ఏ ప్యాక్ వేసుకునే 1 గంట పెట్టుకుంటే దాని రిజల్ట్ అనేది మెల్లమెల్లగా మీకు కనిపిస్తుందండి. ఒక 2-3 నెలల లోపు మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా అప్లై చేసి చక్కగా ఇట్లా చిగపెట్టుకొని ఒక 1 అవర్ పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ రబ్ చేసి రుద్దేయడమే. నాకు ఇంక షాంపూ పొడితో పని ఉండదండి. మీరు షాంపూ పొడి లేకుండా కూడా ప్యాక్ ఎలా వేసుకోలేదు, ఆ కప్పుతో రుబ్బి చూపించాను కదా, అది అలా అప్లై చేసి మీకు ఇష్టం వచ్చిన షాంపూతోని నెత్తి రుద్దుకోండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎవరైనా లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తారో అది కంటిన్యూ చేయండి. మధ్యలో షాంపూలు మారుస్తారు ఎయిర్ ఫాల్ అని, వాటర్ వల్ల ఎయిర్ ఫాల్ అవుద్ది, డాండ్రఫ్ ఉండే ఎయిర్ ఫాల్ అవుద్ది. అట్లనే షాంపూలు ఊరికనే మారుస్తారు. షాంపూల వల్ల మన కెమికల్ షాంపూలు ఎక్కువగా వాడినట్లనే ఎయిర్ ఫాల్ అవుద్ది. న్యాచురల్ అనుకోండి, కొద్ది రోజులు ఎయిర్ ఫాల్ అయినట్టు కనిపిస్తుంది, కానీ అది కంట్రోల్ అయిపోద్దండి. ఓ 2-3 నెలలు న్యాచురల్ వాడి చూడండి, మీకు ఫస్ట్ నెల తగ్గకపోయినా సెకండ్ మంత్ తగ్గిపోతుంది. అలా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. చూసారు కదా, మంచి నురగ కూడా వస్తుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.